హలో గైస్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అసలు దాదాపు నిన్న మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్కి వచ్చిన. హైదరాబాద్ నుంచి మళ్ళీ బీబీనగర్ వచ్చి బీబీనగర్ నుంచి వరంగల్ అవతలకి ఒక 400 కిలోమీటర్స్ జర్నీ చేసిన. అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చి ఇటు నుంచి మళ్ళీ బీబీనగర్ నుంచి కార్ వేసుకొని మళ్ళీ నల్గొండ పోయినా మా ఊరికి డ్రైవర్ని ఎక్కించుకురావడానికి. అసలు బండి నడిపేదానికంటే తిరుగుడే ఎక్కువ ఉంది. ఈ తిరిగేదానికంటే బండి నడుపుడు సుఖం. అసలు బండి నడిపితే ఏ లొల్లి ఉండదు. ఆరామ్సే తెచ్చినప్పుడు అన్నం తిని ఆ డీజిల్ అయిపోయినప్పుడు ఫోన్ చేసి డీజిల్ తెప్పించుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇంకో మన 75 కూడా ఇక్కడ లాస్ట్ ఫీల్డ్ అనమాట. ఇంకొక 2 అంటే ఈరోజు సాటర్డే, ఈరోజు పీటర్ బాక్స్ చైన్లు పడ్డాయి అనమాట. మన డచ్ 10 లెఫ్ట్ సైడ్ గేర్ ఒకటే బాగా చైన్లు పడుతున్నాయి. ఎందుకు పడుతున్నాయి అర్థం కావట్లేదు. అసలు 75 అయితే ఇంతవరకు ఏం మళ్ళీ బండి కొన్న దగ్గర నుంచి 4 ఇయర్స్ దాటింది. బండి కొన్న దగ్గర నుంచి ఏం మళ్ళీ ఈ డచ్ పర్కి అయితే ఘోరంగా చైన్లు పడుతున్నాయి. అసలు ఎందుకు పడుతున్నాయి ఏమో అర్థం కాదు. లాస్ట్ ఇంకొక 4 ఎకరాలు అది కోసి కట్టర్లో వేద్దాం అనుకున్నాం, చైన్లు పడ్డాయి. మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చినాం. బంక్ దగ్గర చేస్తారు డాడీ, సత్తి, తరుణ్ ముగ్గురు అయితే చేస్తున్నారు. 75 దగ్గరికి అయితే పోవాలి. 75 దగ్గర ఒక 3 ఎకరాలు ఉంటుంది. అది కంప్లీట్ చేసుకున్నాక కట్టర్లో వేయాలనుకుంటున్నాం. హబా నిద్ర కూడా మామూలుగా వస్తలేదు అసలు. 1 డేలో 400, 100, 500, 500, 200, 780 ఇది 60, 780 కిలోమీటర్స్ తిరిగినమాట. ఇక ఓపిక ఏడు ఉంటుంది ఇంత తిరిగినాక. ఎర్రటి ఎండల బైక్ జరి కిందంగా బుల్లెట్ హీటు, పైనంగా ఈ హీటు, అబ్బా సరిపోయింది అసలు. దాదాపు 2 వీల్ బండ్లు అయితే పరిస్థితి ఇట్లుంది. బంకులనే పెట్టుకొని ఉంటారు ఎందుకంటే ఫీల్డ్ లేదు కాబట్టి. ఇక మన డచ్ పర్ వాళ్ళు అయితే చేస్తారు మనోళ్ళాడ. ఇక్కడ బాధలు రా నాయన, ఈ బాధలు చల్లకుండా. బంకులనే డీజిల్ లేక వస్తున్నాం, బంకులలో డీజిల్ ఉండట్లేదు. అటు బాధలే ఇటు బాధలే. వదులుతారు నాయన ఎవరైనా? పొలమైన నువ్వేనా? మంచి గోస్తున్నా, మంచి గోస్తున్నా కోత. ఇద్దరు ఓలోలు సత్తి ఈయననా? ఒడ్లు మంచి అయినాయే. ఎంత ఉంది ఇంకా పొలం? మొత్తం అంత పచ్చిది కోపిస్తున్నావు ఎందుకు మరి? పచ్చగా ఉంది వర్షను. వాన వస్తుందని భయం అవుతుందా? వెరీ ఈ ఎండకి నిద్రనేమో ఘోరంగా వస్తుంది. తిరిగి తిరిగి ఉండేసరికి నిద్ర వస్తుంది. కూలింగ్ స్పేడ్స్ కొనుక్కున్నాను అనమాట. నార్మల్ స్పేడ్స్ ఉండే, ఇట్ల నుంచి గాలి పోతుంది, సైడ్కి గాలి పోయి కళ్ళు మంటలు వేస్తున్నాయి. ఈ స్పెట్స్ కొనుక్కున్నాం అనుకో మనకు లోపలికి ఎయిర్ ఎంటర్ కాదు, జర నిమ్మలంగా ఉండొచ్చు అనమాట. సో అందుకోసం అది బండి దగ్గర పోవాలంటే కళ్ళు ఆగుతలేదు నాకు. స్నానం చేసినా గుడికి పోయించిన కథం. ఇలా శనివారం కాబట్టి గుడికి పోతాను అనమాట. మనకు ఆంజనేయ స్వామి భక్తులం. సో అట్లా గీడ ఒక పచ్చగానే ఉంది వర్షను కొద్దిగా. ఇంతకుముందు కూడా మేమే కోసేది బంక్ పక్కెమ్మట అనమాట. అది పచ్చగానే ఉంది. అసలు యాక్చువల్గా మేము ఫస్ట్లో వచ్చినప్పుడు ఇట్లా ఉండకపోయేది. ఊరు మొత్తం చేంజ్ అయింది అసలు వితిన్ 4 ఇయర్స్లోనే. అప్పుడు మొత్తం వేరే ఉండే ఊరు. ఎవరైనా అప్డేట్ అవుతూ ఉంటుంది, అప్డేట్. దాదాపు 1.5 మంత్ కోసేది బీబీనగర్ ఏరియాలో. 1.5 మంత్ కాదు కదా, ఎగ్జాక్ట్ 21కి వచ్చినాం. 21 నుంచి 2 రోజులు బండి ఆగే ఉంది. 8 డేస్కి వచ్చినాం. కంప్లీట్ అయిపోయింది ఫీల్డ్ ఆల్రెడీ. మా ఏజెంట్ దగ్గర వస్తున్నాం ఈరోజు. ఇంత ఘోరం ఏంది సార్ ఈ బండ్లు. ఎక్కడి బండ్లు రా, ఒక్కొక్కడు ఒక్కొక్కటి రెండు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు బండ్లు బాగా తెచ్చారు. కొద్దిగా ఇంకా నేను ఒక వీడియో అప్లోడ్ చేయాలి. ఒక అన్న బండి తీసుకుని అసలు చాలా ఇబ్బంది పడుతుంది. బండి తీసుకుని ఏం తెలియదు, బండి ఖరాబ్ అయింది. చేస్తాను ఫీల్డ్ టైంలో ఎవరు పోతారు, మెకానిక్లు ఏం ఫుల్ టైట్, ఊకే ఇబ్బంది పెడుతుందంట. అసలు ఇక తట్టుకోలేక బండి అంతానే నిన్న సేలింగ్కి పెట్టిండు. మరి ఎట్లుంటుందో తెలిసి దాని తీపులు తెలిసిన తర్వాత కొనాలి బ్రో. ఈఎంఐలు కట్టడానికైనా దీంతో అబ్బో పెద్ద తలకాయ నొప్పి ఉంటుంది ఈ బండ్లతో. అబ్బో మామూలుగా ఉండదు. ఈ స్టాండర్డ్ బండి కూడా మన ఊరిదే అనమాట. ఊరు పక్కన బండి. నా వాళ్ళు అయితే 20 గంటలు కోసిరంట వచ్చి. ఆ నుంచి ఇడికి 100 కిలోమీటర్లు వచ్చి 20 గంటలు కోసి ఏం మిగులుతుంది చెప్పండి అసలు. 20 గంటలు 1800 వేసుకున్నా. ఆ డీజిల్ ఎంత తాగాలి, టోల్ గేటు ఖర్చులు, ఆ టైర్లు కూడా ఏంది, ఆ కథ ఏంది, ఇవన్నీ తీసేస్తే ఏం మిలిగేది లేదు. 20 గంటలు కోసుకుంటే మీద పడు తప్ప ఏం లేదు. జర ఓతోలు చూసుకుంటా ఊరు ఎక్కడెక్కడ పోవాలనుకున్నా నడుస్తుంది అనుకుంటా ఊరు లేకపోతుండండి. కానీ 20 గంటలకి 50 గంటలకి పోతే మాత్రం ఉన్నది అమ్ముకోవాల్సిందే. జర థింక్ చేసిపోండి ఎక్కడికైనా. చిన్న దింపు తరుణ్. ఫుల్ కట్ చేయడు దింపు. అటు గుంజరా. ఫైనల్లీ కటర్ అయితే లోడ్ చేశారు గైస్.
మన 75కి అయితే మొత్తం నట్ బోల్ట్ సిస్టమ్ ఉంటుంది. దీనికి మాత్రం డైరెక్ట్ లాకులే అనమాట. లాకులు తీస్తే అయిపోతుంది డైరెక్ట్ లాకులు తీస్తే కథ. ఈ పీటర్ బాక్స్ ఆపే షిప్పలు మాత్రం అస్సలు ఆగమా. దీనికి ఎందుకో చాలాసార్లు చూసినాం, అసలు ఎంత వేసినా ఆగట్లేదు. దేనికి పోతున్నాయేమో అసలు. తరుణ్ సార్ ఒకటే మొత్తం ఆట ఆడుతుంది పైనుండి. ఆగుతలేడు, ఇలా ఫీల్డ్ అయిపోతుంది. రేపటి నుంచి మొత్తం ఎంజాయ్. ఇక ఒకసారి అయితే ఈ వర్షం చూడండి, అసలు ఎంత పచ్చగా ఉందో. అసలు రైతు అసలు కోపే కన్నా 2 రోజులు ఆగన్నా అని అస్సలు వినట్లేదు. పచ్చగా ఉంది. జామవుడు, ఒక పీటర్ బాక్స్ జామవుడు, బాస్కెట్ జామవుడు, ఇంత పచ్చడి వర్షం నాకు ఓపించేది. అసలు వద్దన అంటే వర్షం వస్తుంది, లైట్గా అడ్డం పడ్డది అనమాట. అక్కడక్కడ అడ్డం పడ్డది, ఇక్కడ కూడా అడ్డం పడ్డది బాగా. ట్రాక్ బండ్లతో కోపించిన బాగానే ఉంటుంది. ఈ టైర్ బండ్తో పెద్ద టార్చర్ అవుతుంది దీంతో. అసలు అయితే లేదు పోతలేదు, మస్తు టైం పడుతుంది. ఎస్ఆర్ ఫస్ట్లో కూర్చున్నాం, ఎస్ఆర్ సెకండ్లో కూడా లాగట్లేదు. చెప్పినాం టైం కూడా ఎక్కువ పడుతుంది అన్న అంటే ఏం పడని ఏం చేద్దాం అంటాడు. ఎట్లా అన్నాక ఏం చేస్తాను చెప్పండి. మనం ఇంకా మన తరుణ్ సత్ అయితే నిమ్మలంగా కూర్చుంది. ఒక 4 సార్లు జామ్ అయిందంట, మనం బండి దగ్గర లేము. 4 సార్లు జామ్ అయితే తీసిరంట ఎర్రటెండలో. ఈ కోసుడు తక్కువ కానీ ఈ ఎర్రటెండలు ఏమన్నా బండికి అయితే మాత్రం సచ్చిందే గుర్ర. ఈ నీళ్ళు తాగి తాగి చస్తామ్మా, నీళ్ళు చక్కగా ఉండవు. ఈ అమ్మాయి ఎక్కడికి కత్తరానా ఆయన బాధలు ఇట్లుంటాయి గైస్. నిజంగా వాడు కామెంట్ పెట్టిండు, మొన్న చూసిన, అది రిప్లై ఇద్దామని ఇవ్వలేదు. బ్రో నువ్వు బండి ఎక్కువ నడిపోవు ఇవన్నీ చెప్తావేంది బ్రో అంటాడు. బండి నడిపేదానికంటే ఏ మెంటల్ టార్చర్ ఉంటాయి బ్రో. బండి నడిపేటోనికి ఏ టెన్షన్ ఉండదు. టైంకి అన్నం వస్తుంది, టైంకి వాటర్ వస్తాయి. ఏమన్నా ఇబ్బంది అయితే పోతాం వాడికి బండి దగ్గరికి. ఇట్లా తిరిగి ఈ కలెక్షన్ దగ్గర అయినా, ఈ డీజిల్ దగ్గర అయినా, ఇక్కడికైనా తిరిగేటోనికే పెద్ద టెన్షన్. అసలు మైండ్ టెన్షన్ మామూలుగా ఉండదు. అది ఇడిగడా ఇది ఎట్లా అయిందో, ఆడిగడా అది ఎట్లా అయిందో, ఆ బండి దగ్గర డీజిల్ తీసుకోవాలి, బండి దగ్గర అన్నం తీసుకోవాలి, బండి దగ్గర వాటర్ తీసుకోవాలి, ఆడ లేడు, ఆ బండి ఖరాబ్ అయింది. ఈ ఉరుకులాట తిరుగుతానికి మాత్రం మైండ్ టెన్షన్ మామూలు మైండ్ టెన్షన్ ఉండదు. అసలు చచ్చిపోతాం అసలు. వాంబో దాదాపు ఇంకొక 3 ఎకరాలు ఉంది. ఆడ రాళ్ళే ఉందంతా. అది కంప్లీట్ చేసుకున్నాం అనుకో, ఇంకొక మనకు వదిలిపెట్టింది ఎకరం ఉందంట. ఆ ఎకరం కోసుకొని చలో కట్టర్లు లోడ్ చేసే కథం. నాకు తెలిసి డచ్పర్ ఇంటి దగ్గరనే పెడదాం అనుకుంటున్నాం. అది ఎంత అవుతుందో కాదో మరి తెలియదు. ఫీల్డ్ గార్డ్ ఉంది కానీ మంచి రేటే ఉంది, 2500 ఉంది రేటు. కాకపోతే బండ్ల దగ్గరికి నేను కాలేజ్కి వెళ్తాను. ఇన్ని రోజులు కాలేజ్ పోలే, 1 మంత్ కాలేజ్ పోక. మళ్ళీ ఇప్పుడు బండి దగ్గర ఉండాలంటే మళ్ళీ ఇబ్బంది. కాలేజ్లో ఎగ్జామ్ స్టార్ట్ అయితే మిడ్ 2 స్టార్ట్ అవుతుంది. సో అందుకోసం అయితే మస్తు ఇబ్బంది అవుతుంది. బాగా లోడ్ తీసుకుంటు. ఫైనల్లీ బండి అయితే స్టార్ట్ అయింది గైస్. ఇంతసేపటికి తరుణ్ బాబు వస్తుండు, 4 వీలర్ వేసుకొస్తుండు. ఈ దిగవాట్లల్లో ఈ డచ్ పర్ పెడితే ఇదే దమ్ అసలు ఒకటే లోడ్ తీసుకుంటుంది. 75 అయితే చంపుతుంది కానీ ఈ డచ్ పర్ అసలు ముందరికి వస్తుంది బాగానే, వెనక్కి పోదు. దీనికి ఏం రోగమో ఏమో అర్థం కాదు. ముందరికి వస్తుంది బాగా, ఎంతసేపు అయినా ముందరికి వస్తుంది కానీ వెనక్కి పోతుంది. సావు వస్తుంది దీంతో, అసలు మామూలు సావు రాదు. ఇక మన సార్ అద్దాలు పెట్టిండు చూడ్రి. ఇక అద్దాలు పెడతాడు, ఏదైనా పెడతాడు ఆయన. ఏ తరుణ్ ఇక్కడ బండి దగ్గర ఇక్కడ ఫీల్డ్ అయిపోతుంది అనగానే ఒక దగ్గర పోయి అయితే ఫీల్డ్ చూసి వచ్చినాం. ఇంతసేపు పోయి చూసేసి వచ్చి లంచ్ చేసిన తర్వాత అందరం ఒకటేసారి చేసినాం. బండ్లు ఆపేసి ఫీల్డ్ లేదు కదా, నార్మల్గానే ఉంది కానీ లంచ్ చేసేసినాం. సో డచ్పర్ దగ్గరికి సత్తి, తరుణ్ బాబు ఉన్నారు. నేను అయితే మన 75 దగ్గరికి వచ్చిన. ఈ వాటర్ బాటిల్ కొనలేక సాగు వస్తుంది రోజు. 3 అంతకుముందు మా ఊర్లోకి వచ్చినప్పుడు 8 బాటిల్ ఉన్నది. ఇప్పుడు వీడికి వచ్చినాక ఒక 3-4 గొంతున్నాం అంతే. ఎండలు నార్మల్గానే ఉన్నాయి ఇటు సైడ్, కానీ మన సైడ్ వామ్మో ఘోరంగా ఎండలు. చూసుకోండి మన 75 అయితే ఇక్కడనే వస్తుంది, కనిపిస్తుంది. జూమ్ కొడుతున్నా. శ్రీహరన్ అయితే నడుపుతున్నాడు. ఎండకి హ్యాండ్స్ ఆఫ్ అన్నకైతే చాలా గ్రేట్ అసలు. ఈ ఎండల బండి అసలు నేను నడుపుతాంటే ఏమొద్దు కుసపో అంటాడు అన్న. కుసపో రోహాన్ ఏమొద్దు కానీ నేను నడతలే, నేను ఉన్న దేనికి రోహాన్ అంటాడు. ఒరి అమ్మ సరేలే అన్న అన్నయ్య నడపలే అన్న అంటే అవసరం లేదు రోహన్, నేను నడుపుతా, నేను ఉన్నది దేనికి రోహన్, నేను ఉన్నది దేనికి అంటాడు. మస్తు నడుపుతాడు అన్న బండి అయితే. ఫస్ట్లో అన్న మన దగ్గరికి ఎప్పుడు వచ్చిందంటే 2021లో 2 వీల్ ఉన్నప్పుడు వచ్చేది. 2 వీల్ ఉన్నప్పుడు వచ్చి మళ్ళీ మధ్యలో ఒక 2 years గ్యాప్ వచ్చింది, రాలేదు. తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిండు. 75 ఉన్నాక ఒకసారి వచ్చిండు, మళ్ళీ ఇప్పుడు వచ్చిండు అనమాట.
మొత్తం మూసి వాటర్ అనమాట. మనం మూసే ఫీల్డ్ మొత్తం మూసి వాటర్ టోటల్ మూసి వాటర్ కాబట్టి ఒడ్లు మాత్రం ఘోరంగా వండుతున్నాయి. అసలు మన సైడ్ కంటే చాలా ఎక్కువ. అసలు మన సైడ్ చూస్తే అసలు పరిశాన్ అవుతారు. ఇక్కడ ఒడ్లు చూస్తే మస్తు వండుతున్నాయి వడ్లు, అసలు ఘోరంగా వండుతున్నాయి వడ్లు. అబ్బో మన సైడ్ ఇట్లా వంట బాగుండు. 8 ఎకరాలు 7 ట్రాక్టర్లు అయినాయి. ఒక్క ట్రాక్టర్లు వచ్చేసి 7 డబ్బాలు 7 డబ్బాలు అయినాయి. మస్తు వండినాయి అసలు ఘోరంగా. వడ్లు బాగా వండినాయి. 49 డబ్బాలు మనం చూసుకున్నట్టయితే. సీడ్ వచ్చేసి రివెంటా సోరా సీడ్స్ వేసిండన్న. అది నేను చెప్పిన సీడే వేసిండు. బాగా వండినాయి వడ్లు. ఎండకి చెట్ల కింద ఎన్నో ఒకటి చూసుకొని కూర్చోవాలి. ఈ ఎండకి తిరిగితే మాత్రం నేనైతే దిమ్మర పడిపోతా. అంతకుముందు బాగానే నడిపేది, కానీ జరవా కాలేజ్ ఊర్లో నేను స్కూలు ఇంటర్ చదివినప్పుడు బండి నడిపేది మంచిగానే. ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చినో అలవాటు అయిపోయిందో కథం బండి నడుపు చాలా వరకు బంద్ చేసి. అంటే ఒక సీజన్ ఎగ్జామ్స్ ఉండే, ఒక సీజను యాక్సిడెంట్, ఒక సీజన్ ఇంకేదో ఉండే రాలే బండి. ఈ సీజన్ ఉన్నా 3 సీజన్లు కంటిన్యూగా లేను అసలు నేను బండ్లెమ్మటి. అందుకే మన వీడియోస్ కూడా రాలేకపోయినాయి. సో ఇప్పుడు ఉన్నా కాబట్టి ఇప్పుడు వస్తుంది అప్డేట్స్. ఫైనల్లీ ఇంత తొందరగా అయితే ఎప్పుడు కొయ్యలేదు. ఈ సీజన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఈ బీబీ నగర్లో అయితే ఇంతకుముందు బాగా కోసేది. పొద్దుగాల పెట్రోల్ బాక్స్ జామ్ అయినాయి అవి. ఇప్పుడు ఈ 75 దగ్గరికి వచ్చినాం. ఈ 75 అయితే మంచిగా నడుస్తుంది, ఏ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి బండి షిఫ్టింగ్ వీడియోతోటి మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ గైస్.